హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఎపిసోడ్ 13 మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలో ఎక్కువ కన్వర్సేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మోస్ట్లీ లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది. సో వీడియో మొదలు పెట్టడానికంటే ముందు ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో ఈ యానిమే ప్లేలిస్ట్కి మంచి రీచ్ అనేది ఉంది. సో దయచేసి ఈ యానిమేని చూసేవాళ్ళు అండ్ మిగిలిన మన ఛానల్లో ఉండే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఒకటి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతున్నానంటే మీ నుంచి నాకు రిప్లై వస్తేనే కదా నా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చుతున్నాయి లేదా అనే విషయం నాకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ హెల్ప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు చాయ్జాంగ్ చూపిస్తారు. సో చాయ్జాంగ్ దగ్గరికి తన ఎనిమీగా బొఫింగ్ వచ్చింటాడు, షాడో ఫ్రాక్షన్ లీడర్ అనేది అక్కడికి వచ్చింటాడు అనమాట. సో వాడిని చూసి మన చాయ్జాంగ్ విధి ఎంతో విచిత్రమైనది కదా, మళ్ళీ మన ఇద్దరికి పోటీ పడింది చూసావా, అండ్ ఈసారి నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్తాడు. దీనికి ప్యారలల్ గా మనకు ట్యాంగీ గారిని చూపిస్తారనమాట. అప్పుడు ట్యాంగీ గారు బొఫింగ్ ఎంత చెప్తారనమాట, నువ్వెవరో నాకు అనవసరం అండ్ నువ్వేదైనా చేసుకో, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీలో ఓడిపోకూడదు అని చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మన సూరంగ్ ఇంకా ట్యాంగీ గారి ఫ్లాష్ బ్యాక్ తన చైల్డ్హుడ్ అనేది మనకు చూపిస్తారు. మన సూరంగ్ ఇంకా ట్యాంగీ వాళ్ళ చైల్డ్హుడ్ లో ఒకటి వాళ్ళ మైండ్ లో వాళ్ళ పేరెంట్స్ అనేది నాటింటారు అనమాట. ఎప్పుడే కానీ వాళ్ళ ఆపోజిట్ పర్సన్స్ మీద మీరే గెలవాలి అన్నట్లు వాళ్ళ మైండ్ లో ఒక టిపికల్ మెంటాలిటీ అనేది రుద్దింటారు. సో అందుకనే సూరంగ్ ఎప్పుడు ట్యాంగీ మీద గెలవాలనుకుంటుంది అండ్ ట్యాంగీ కూడా ఎప్పటికీ సూరంగ్ ని ఓడిపోవాలని కోరుకుంటాడు. సో ఇలాగే వీళ్ళ పోర్ అనేది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ అదే ఇప్పుడు ఈ పోటీలో కూడా కంటిన్యూ అవుతుంది. సో ప్రేయర్ సీన్ లో మన గోహోగాడు ఎలాగైనా సూరంగ్ హెల్ప్ చేయాలి అండ్ ఈ ఫ్రాక్షన్ 59 స్టూడెంట్ ని నేను ఎలాగైనా ఓడించాలని చెప్పి తన స్పిరిచువల్ పవర్ తో ఒక పెద్ద పదాన్ని అయితే వాడతాడనమాట. సో అది వెళ్ళి ఆ ఎనిమి గారికి టచ్ అయితే వాడు కుప్పకూలిపోతాడు అనుకుంటాడు. బట్ వాడు పరిగెత్తు వెళ్తూ ఉండగా ఒక కాలు బోట్రాయి తగిలి వాడు కింద పడిపోతాడు అండ్ వెంటనే ఆ అటాక్ వెళ్ళి సూరంగ్కి తగలడానికి చాలా దగ్గరికి వెళ్తుంది. సో అది గమనించిన మన సూరంగ్ వెంటనే అడ్డం పెట్టుకుంటుంది. బట్ దాని ఎఫెక్ట్ అనేది సూరంగ్కి తగిలి దూరం ఎగిరి పడుతుంది అనమాట. అది చూసి గోవాగాడు అరే ఏంటబ్బా ఇలా జరిగింది, సారీ సూరంగ్ అని చెప్తాడు. అండ్ అంతలోనే ట్యాంక్స్ రా, మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు అండ్ నాకు శ్రమ తగ్గించారని చెప్తాడు. అండ్ అంతలోనే అక్కడికి ట్యాంగీ గాడు వస్తాడు అనమాట. వెంటనే ట్యాంగీ గాడిని చూసిన ఆ ఫ్రాక్షన్ 59 స్టూడెంట్ అరే నాకల్లా ఏం చూస్తున్నావురా, వెళ్ళి ఆ సూరంగ్ ఆ కాంకర్ చేయకోకుండా ఆల్టర్ ని కాపాడరా అని చెప్పడంతో వెంటనే వాడు సూరంగ్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఇంకొక సైడ్ గోవా ఇంకా ట్యాంగీ గాడు యుద్ధం చేద్దాం అనుకుంటాడు. బట్ ట్యాంగీ గాడు ఎంతో పవర్ఫుల్ గా ఉంటాడు. సో వెంటనే ఎలాగైనా సరే సూరంగ్ ని ఆపాలని చెప్పి ట్యాంగీ గాడు కూడా తన స్పిరిచువల్ ఎనర్జీని యూజ్ చేసి ఇంతకు ముందర సమన్ చేసిండే పర్సన్ ని స్క్వాడ్ పర్సన్ ని సమన్ చేసి సూరంగ్ ని అటాక్ చేయడానికి పంపిస్తాడు అనమాట. అండ్ ఇదంతా టీచర్స్ కెమెరాల ద్వారా చూస్తూనే ఉంటారు. అప్పుడు ఆ ఫ్రాక్షన్ 59 టీచర్ చెప్తుంది అనమాట, సో వాంగ్ గారు మీ స్టూడెంట్స్ చాలా బలంగానే ఉన్నారు, ప్రతి ఒక్క దాడిని తట్టుకుంటున్నారని చెప్పి మన ఫ్రాక్షన్ 60 టీచర్ అనేది పొగుడుతుంది అనమాట ఆ టీచర్. బట్ అంతలోనే టీచర్ చెప్తుంది అనమాట, సూరంగ్ ఆ కత్తిని అనేది దాంట్లో పొడిచింది ఆల్టర్ లో, బట్ 10 సెకండ్స్ దాన్ని హోల్డ్ చేస్తే తప్పనిడిస్తే ఆ ఆల్టర్ మీ స్టూడెంట్స్ కి అనేది కాంకర్ కాదు. సో ఇప్పుడు సూరంగ్ ఏం చేయబోతుంది అని చెప్పడంతో వెంటనే మనకి సూరంగ్ అనేది చూపిస్తారు. సో సూరంగ్ ఎదురుగా 3 మెంబర్స్ ఉంటారు, ఒకరు ట్యాంగీ, ఇంకొకరు ట్యాంగీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ స్క్వాడ్ పర్సన్ అండ్ ఇంకొక స్టూడెంట్. సో ఇట్ సైడ్ మన సూరంగ్ అవుతే ఉంటుంది అండ్ వెంటనే అక్కడికి మన గోహో గాడ్ కూడా వస్తాడు. సో లిటరల్లీ 2 vs 3 ఫైట్ అనేది జరగబోతుంది. అండ్ అంతలోనే సూరంగ్ అనేది చెప్తుంది అనమాట, మనం ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ఫైర్ ఆల్టర్ ని కాంకర్ చేయాలి అండ్ ఒకవేళ మనం దీన్ని కాంకర్ చేసినా వీళ్ళ టీంలో ఉండే మిగిలిండే పర్సన్స్ ఇంకో 2 ఆల్టర్స్ ని కాంకర్ చేస్తారు అండ్ ఇంకొకరు వచ్చి వెంటనే మన చాయ్జాంగ్ తో గొడవ పడతాడు. కాబట్టి ఎట్లా తిరిగి వాళ్ళు 4 ఆల్టర్స్ ని తీసుకుంటారు, మనకు మాత్రం కేవలం ఒక్క ఆల్టరే మిగులుతుందని సూరంగ్ చెప్తుంది. అండ్ వెంటనే ఆ ఫ్రాక్షన్ 59 స్టూడెంట్ ట్యాంగీ నేను ఈ అమ్మాయిని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి మిగిలిండే ఆల్టర్ ని చూస్తావా అని చెప్పడంతో వెంటనే ట్యాంగీ గడికి కోపం వచ్చి వాడి ఫ్రెండ్ అని కూడా చూడకుండా వాడినే ముక్కు మీద గుద్ది అరే ఇదంతా నీ వల్లే జరిగింది అండ్ ఆ అమ్మాయిని ఎందుకు లోపల రానిచ్చావు, నేను నిన్ను చూసుకోమని చెప్పా కదా అండ్ ఇప్పుడు నువ్వు అన్నీ మూసుకొని నాతో పాటునే ఉండు, నేను చెప్పిన పని ఒకటి చెయ్యి అని చెప్తాడు. అప్పుడే ట్యాంగీ గడ్ సూరంగ్తో చెప్తాడు అనమాట, ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నాము అండ్ మీ చాయ్జాంగ్ దగ్గరికి మా బొఫిన్ గారిని పంపించాము అండ్ వాంగ్లింగ్ చూడడానికి కోసమని నా సెక్రటరీని పంపించాను. సో మీ సైడ్ ఒకరు లేరు, మా సైడ్ ఒకరు లేరు. సో ఒక ఆల్టర్ అనేది సైలెంట్గా ఉంటుంది. సో ఇంకొక ఆల్టర్లో ఆల్రెడీ మాకు ఖడ్గం అనేది ఉంది కాబట్టి సో ఒకటి మాకు అడ్వాంటేజ్. సో ఇప్పుడు మేము మిమ్మల్ని ఇక్కడ ఓడిస్తాము అండ్ ప్రతి చోట మా వాళ్ళు మిమ్మల్ని ఓడిస్తారు కాబట్టి లిటరలీ 4 vs 1 అనేది జరిగి ఈ పోటీలో మేమే గెలుస్తాము, పర్లేదు నేను 5-0 పెట్టి గెలుద్దాం అనుకున్నా, పర్లేదు 4-1 కూడా గ్రేట్ స్కోరే అని చెప్తాడనమాట సూరంగ్తో. అప్పుడు సూరంగ్ చెప్తుంది అనమాట, నువ్వు వాంగ్లింగ్ తో నీ సెక్రటరీని పంపించావు కదా, వాంగ్లింగ్ పైన నీ సెక్రటరీ గెలుస్తుంది అనుకుంటున్నావా అని చెప్పడంతో వెంటనే మన ట్యాంగీ గారు చెప్తారనమాట, నేను ఆ అమ్మాయిని పంపించినది వాంగ్లింగ్ తో యుద్ధం చేయమని కాదు, వాంగ్లింగ్ ఎప్పుడైతే సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఆ సెక్రటరీ ఆ ఆల్టర్ని కాంకర్ చేస్తుంది. సో మీ ఓడు ప్రతి ఆల్టర్ దగ్గరికి తిరిగిన వెంటనే వెనకలే
సెక్రటరీ వెళ్ళి ఆ ఆల్టర్ని మళ్ళీ కాంకర్ చేస్తుంది. సో లిటరలీ మీరు ఎన్నిసార్లు కాంకర్ చేసినా మళ్ళీ మేము రిటర్న్ కాంకర్ చేస్తాము అని చెప్తాడు. అది విని సూరంగ్ కూడా ఒక సెకండ్ ఆలోచిస్తుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో మేము గెలవలేము, సో మేము గెలవాలంటే ఎట్లా తిరిగి ఇక్కడ మేము ఫైర్ ఆల్టర్ని మేము కాంకర్ చేయాలి అండ్ ఇంకొక చోటున చాయ్జాంగ్ ఎలాగైనా బొఫిన్తో గెలవాలి, నాకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చాయ్జాంగ్ మీద నమ్మకం ఉంది, సో అతను గెలుస్తాడని అనుకుంటున్నాను అని చెప్పి మన సూరంగ్ అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారల్గా చాయ్జాంగ్ వర్సెస్ బొఫిన్ ఫైట్ ఉంది అనేది మనకు చూపిస్తారనమాట. మన చాయ్జాంగ్ గడు బొఫిన్కి ఎంత ఫైట్ చేయకుండా తన అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. దీనివల్ల టైం కిల్లింగ్ స్ట్రాటజీ జరిగి వెంటనే వీళ్ళ పాయింట్స్ అనేవి కూడా త్వరగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పి మన ప్యాన్ టీచర్ మన వాంగ్ టీచర్తో చెప్తుంది అనమాట. అండ్ అంతలోనే మన బొఫిన్ గడు చాయ్జాంగ్ రెచ్చగొడతాడు అనమాట. ఏంట్రా నువ్వు ఇప్పుడుకి భయపడుతూనే ఉంటావా, నీ చిన్న వయసు నుంచి భయపడుతూనే ఉన్నావా, ఇలాగ పిరికి పందలాగే బతుకుతూ ఉంటావా అని చెప్పడంతో ఒక్క సెకండ్ మన చాయ్జాంగ్కి తన చైల్డ్హుడ్ అనేది గుర్తొస్తుంది. సో చిన్నప్పుడు తన తండ్రి తనకి ఒక కష్టమైన ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాడు. సో ఆ ట్రైనింగ్ని అంతగా తట్టుకోలేని మన చాయ్జాంగ్ ప్రతిసారి వాళ్ళ నాన్నని చూసిన వెంటనే భయపడేవాడు. సో వెంటనే వాళ్ళ నాన్న చాయ్జాంగ్ని చూసి నువ్వు ఎందుకని ఇంత బలహీనంగా ఉన్నావు, సో నువ్వు వెంటనే ట్రైన్ అవ్వాలని చెప్పి ఎప్పుడూ తనని తిడుతూ తనని అటాక్ చేస్తూ ఉంటాడు. సో కట్టుపన్న మనకు ప్రెజెంట్ చూపిస్తారనమాట. అప్పుడే బొఫిన్ గడు ఒక విషయాన్ని అనేది గమనిస్తారనమాట. ఇప్పుడుండే వీళ్ళు మెటల్ ఆల్టర్ దగ్గర అక్కడ ఉండే ఆకులు కూడా మెటల్లో ఉంటాయి. సో ఇది నాకు ఒక అడ్వాంటేజ్ అనమాట. సో నేను వీని మీద నా ఫుల్ నెగిటివ్ ఎనర్జీని యూజ్ చేసి అటాక్ చేస్తాను, ప్రకృతి కూడా నాకే సహకరిస్తుందని చెప్పి వెంటనే అక్కడుండే ఆకులన్నింటినీ తన బ్లాక్ హోల్లోకి అబ్జర్వ్ చేసుకుంటాడు. అండ్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకున్న వెంటనే ఒక్కసారిగా మన చాయ్జాంగ్ మీద వాటన్నిటిని రిలీజ్ చేస్తాడు. అండ్ దీన్ని చూసి చాయ్జాంగ్కి అస్సలు అర్థం కాదనమాట ఏం జరుగుతుందని. అండ్ అవన్నీ మన చాయ్జాంగ్ని అటాక్ చేస్తుంటుంది. అప్పుడు వెంటనే మన చాయ్జాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఇంకోసారి చూపిస్తారు. ఈసారి తన తండ్రి తన మీద అటాక్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా తనలో ఉండే బుద్ధిజం స్పిరిచువల్ ఎనర్జీ అంతా అవేకన్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా ఆ పవర్ చూసిన తన తండ్రి షాక్ అవుతాడు, నా కొడుకులో ఎంత పవర్ ఉందా అనుకుంటాడు. అండ్ కట్టుపన్న మనకు ప్రెజెంట్ లో కూడా వెంటనే మన చాయ్జాంగ్ తన యొక్క స్క్వాడ్ ని సమన్ చేసి అండ్ ఆ ఆకుల దగ్గర నుంచి తన మోస్ట్ ఆఫ్ ది అటాక్స్ అనేటివి తప్పించుకుంటాడు. బట్ చిన్న చిన్న అటాక్స్ అనేటివి తనకు బలంగా తగలడంతో తను అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. సో ఇదే మంచి అవకాశం అని చెప్పి బొఫిన్ గడు వెళ్ళి అది కాంకర్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే మన చాయ్జాంగ్ గడు వాడి కాలును పట్టుకొని నిన్ను అక్కడికి వెళ్ళనివ్వంటారా అని చెప్తాడు. సో దాంతో మన బొఫిన్ గడు వీడేంట్రా ఇంత మురుకుల్లాగా ఉన్నాడని చెప్పి తన ముఖం మీద తంతూ ఉంటాడు. అయినా సరే మన చాయ్జాంగ్ గడు వాడిని వదలకుండానే అలాగే పట్టుకుంటాడు. ఒకటేసారి కోపంతో మన బొఫిన్ గడు వాడి ముఖం మీదనే తంతాడు, దానికి దెబ్బకి ఎగిరిపోతాడు అనమాట మన చాయ్జాంగ్ గడు. ఆ ఫైట్ అంతటిని కెమెరాల ద్వారా చూస్తున్న టీచర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారన్నమాట. అండ్ అంతలోనే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ వచ్చి ఫ్రాక్షన్ 59 టీచర్ దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం మీ స్టూడెంట్ ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, ఆపమని చెప్పండి అని చెప్పడంతో సార్ ఇది కేవలం పోటీ మాత్రమే అండ్ ఇందులో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, సో దయచేసి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తుంది. అండ్ దీనికి ప్యారలల్గా మనకు సూరంగ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. అప్పుడు మన సూరంగ్ అనేది ఏడుస్తూ ఉంటుంది అనమాట. బికాస్ తను అన్ని క్వశ్చన్స్కి ఒక మంచి ఆన్సర్ అనేది ఇచ్చి ఉంటుంది. బట్ ఒక క్వశ్చన్ని మాత్రం తనకు తెలియక వదిలేసి ఉంటుంది. బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన ట్యాంగీ గడ్ ఇచ్చేసి ఉంటాడు. అప్పుడు ట్యాంగీ గడ్ వాళ్ళ నాయన సూరంగ్ వాళ్ళ డాడ్తో చెప్తాడనమాట, నీ కూతురు ఇంతగా ప్రాక్టీస్ చేసినా సరే ఆ క్వశ్చన్ని మిస్ చేసింది, అసలు నా కొడుకు ఎటువంటి ప్రాక్టీస్ లేకపోవడానే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాడు, సో నా కొడుకే గ్రేట్ కదా అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. అండ్ ప్రజెంట్ టైంలో కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ట్యాంగీ గడ్ సూరంగ్ చూసి చూసావు సూరంగ్ నువ్వెంత వీక్గా ఉన్నావో అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడు సూరంగ్ మనసులో అనుకుంటుంది, సో నేను ఎలా అయినా సరే వీడి మీద గెలవాలి అండ్ నాకు ఇప్పుడు ఆప్షన్స్ కూడా లేవు అని చెప్పి వెంటనే మన గోవా సైడ్ చూస్తుంటుంది. అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ మనకు చూపిస్తారు. అప్పుడు గోవా గడ్ చెప్తాడనమాట, నా దగ్గర ఈ కత్తి ఉంది అండ్ ఈ కత్తితో నా స్పిరిచువల్ ఎనర్జీని యాడ్ చేస్తే నాకంటూ ఒక పవర్ అనేది వస్తుంది, బట్ దీన్ని నేను ఒకసారి యూజ్ చేయగలను, ఒక మంచి టైంలో యూజ్ చేస్తాను సూరంగ్ అని చెప్తాడు. అండ్ సూరంగ్ కూడా చెప్తుంది అనమాట, ఇది నువ్వు ఎప్పుడు యూజ్ చేయాలో నేను చెప్తాను, అప్పుడు దీన్ని యూజ్ చేయని సూరంగ్ చెప్తుంది. అండ్ దీనికి ప్యారలల్గా సూరంగ్ని ఇంకా మన ట్యాంగీ గాని చూపిస్తారు అనమాట. వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ స్క్వాడ్స్ పర్సన్ని ఎంత ట్రై చేసినా మన సరే మన సూరంగ్ అనేది గొడవ పడుతూనే ఉంటుంది, కానీ తననైతే అటాక్ చేయలేకపోతుంది. సో డిఫెన్స్ మోడ్లో నువ్వు ఎంతసేపు ఉన్నా నా చేతుల్లో ఓడిపోక నువ్వు తప్పదని చెప్పి ట్యాంగీ గడ్ సూరంగ్ని రెచ్చగొడతాడు. అప్పుడే అదంతా చూస్తున్న గోవ్ నేను ఎలాగైనా సరే సూరంగ్ హెల్ప్ చేయాలి అని నేను ఇలా సైలెంట్గా ఉంటే సూరంగ్ ఓడిపోతుంది, మా టీం ఓడిపోతుంది అని చెప్పి వెంటనే తన దగ్గర ఉండే స్క్వాడ్ని అనేది తీస్తారు. అండ్ ఆ స్క్వాడ్ స్పెషాలిటీ ఏంటంటే అదొక గద్ద యొక్క కాళ్ళతో తయారు చేసింటారు. సో వెంటనే మన సూరంగ్ మల్టిపుల్ అటాక్స్ అనేది ఆ స్క్వాడ్ పర్సన్ మీద అంటే ట్యాంగీ మీద చేస్తూనే ఉంటుంది. బట్ దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అండ్ ఒక్కటేసారిగా ట్యాంగీ గడికి ఆ సెక్రటరీ ఒక మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. అప్పుడు ట్యాంగీ గడ్ ఆ మెసేజ్ విని షాక్ అవుతాడు. ఆ మెసేజ్ లో ఏంటుందంటే ఇప్పుడు మన ట్యాంగీ గడ్ ముందర ఉండే గోహావ్ గాడు అండ్ ఇంకో సైడ్ బొఫిన్ గడ్ ముందర ఉండే చాయ్జాంగ్ గడు ఇద్దరు వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని లిమిట్స్ కు మించి హైలో దింపింటారు. అది ఎలా అంటే ఒక మనిషి ఇద్దరులాగా వాంగ్లింగ్ ఇంకా ఫ్రాగీ క్యాట్ ఎలా కలిసిపోయారు, ఇప్పుడు బొఫిన్ గాని ముందర ఉండే చాయ్జాంగ్ గాడు అండ్ నీ ముందర ఉండే గోహావ్ గాడు ఇద్దరు కలిసిపోయారు అని చెప్తాడు. అండ్ ఆ మాటలు విని ట్యాంగీ
ట్యాంగీ గారు షాక్ అవుతాడు. వీడు కలవడం కోసం ఇంకొకరు ఎవరున్నారు వీళ్ళ టీమ్మేట్ అని షాక్ అవుతే అప్పుడే సూరంగ్ చెప్తుంది అనమాట. సూరంగ్ తన స్పిరిచువల్ ఎనర్జీ యూజ్ చేసి తన యాస్ట్రల్ ఫామ్ ని అండ్ గోహోగడు తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కలిపి వీళ్ళిద్దరూ కంబైండ్ అయింటారు అనమాట. సో వెంటనే అక్కడ ఒక గద్ద ఫామ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ పెద్ద యొక్క ఆకారాన్ని చూసి ట్యాంగీ గారు లిటరల్లీ షాక్ అవుతాడు. అప్పుడు గోహోగడు చెప్తారు అనమాట, ఇప్పుడు నా దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారో మీకే తెలియాలని చెప్పి వాళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన చాయ్జాంగ్ గారు కూడా తన బుద్ధిజం స్పిరిచువల్ ఎనర్జీని అవేకన్ చేసి ఉంటాడు అనమాట. దానివల్ల వెంటనే తన చేతులు అనేది ఇంకొక స్పిరిచువల్ ఎనర్జీ చేతుల్లాగా మారింటాయి. సో ఎలాగైతే ఒక కొండ కోతికి పెద్ద చేతులు ఎలా వస్తాయో మన చాయ్జాంగ్ గారికి కూడా ఆ చేతులు అనేవి అలా వచ్చింటాయి అనమాట. అది చూసి మన బుఫిన్ గడ్ షాక్ అవుతాడు అనమాట. అసలు వీడు ఎలాగని ఇంత స్ట్రాంగ్ గా మారిపోయాడు అండ్ వీడు ఎందుకు నా దగ్గరికి వస్తున్నాడు, రే నా దగ్గర రాద్దు అని చెప్పి బుఫిన్ అంటూ ఉంటాడు. అండ్ అంతలోనే మన చాయ్జాంగ్ గడు తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని యూజ్ చేసి వెంటనే బుఫిన్ గడిని ఒకటే దెబ్బకు పడుకోబెడతాడు. అండ్ ఆ దెబ్బ తిన్న మన బుఫిన్ గడు ఇంతకు మించి నా వల్ల కాదు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అండ్ అప్పుడే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఫ్రాక్షన్ 59 ఆల్టర్స్ 2 అండ్ ఫ్రాక్షన్ 60 ఆల్టర్స్ 3 అని నోటిఫికేషన్ వస్తుంది. అది చూసిన టీచర్లు అందరూ షాక్ అవుతారు. అండ్ అప్పుడే ఫ్రాక్షన్ 59 టీచర్ చెప్తుంది, ఏం పర్లేదు మా దగ్గర 2 ఆల్టర్లు ఉన్నాయి, మా దగ్గర పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, సో మీరు మా దగ్గరికి రీచ్ అయ్యే లోపలే మేము 100 పాయింట్స్ని సెక్యూర్ చేసేస్తాము అండ్ ఈ పోటీలో మేమే గెలుస్తామని చెప్పి ఫ్రాక్షన్ 59 టీచర్ కొంచెం గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అంతలోనే ఇంకొక నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అనమాట. ఫ్రాక్షన్ 60 స్టూడెంట్ ఒక ఆల్టర్ని అనేది కాంకర్ చేశాడు, వుడ్ ఆల్టర్ని కాంకర్ చేశారు. సో ఇప్పుడు ఫ్రాక్షన్ 64 పాయింట్స్ అండ్ ఫ్రాక్షన్ 59 1 పాయింట్ అని చెప్తారు. అండ్ అది విని అందరూ షాక్ అవుతారన్నమాట. అసలు ఈ ఫ్రాక్షన్ 60 వాళ్ళు ఎలా వుడ్ ఆల్టర్ని కాంకర్ చేశారనుకుంటే అది కాంకర్ చేసిండేది మన వాంగ్లింగ్ అనమాట. అప్పుడు ఒక్కసారిగా ఫ్రాక్షన్ 60లో ఉండే స్టూడెంట్స్ అందరూ సంతోషపడతారు. అండ్ వెంటనే చాయ్జాంగ్ దగ్గరికి స్క్రీన్ కట్ అయ్యి సూరంగ్ వేసిన ఈ అద్భుతమైన ప్లాన్ అనేది ఫలించింది, సో మేము గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పి చాయ్జాంగ్ గారు సంతోషపడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే తన వెనక్ సైడ్ ఉండే బుఫిన్ గ్యాండ్లో ఉండే షాడో ఫ్రాక్షన్ లీడర్ ఇంతకు మించి నేను సాధించలేను అండ్ ఈ చిన్న పిల్లోడి చేతిలో నేను ఓడిపోవడం ఏంటి అని చెప్పి తనలో ఉండే ఉగ్ర స్వరూపాన్ని బయటికి తీస్తుంది అనమాట. లిటరలీ వెంటనే బుఫిన్ గడ్ బాడీని కట్ చేసుకుని తన యొక్క ఒరిజినల్ ట్రూ ఐడెంటిటీని అందరికీ రివీల్ చేస్తుంది. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ 13 అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, మన వాంగ్లింగ్ సెక్రటరీ కళ్ళు కప్పి ఎలా ఈ వుడ్ ఆల్టర్ దగ్గరికి వచ్చి వుడ్ ఆల్టర్ని కాంకర్ చేశాడు. అండ్ అంతేకాకుండా మన షాడో ఫ్రాక్షన్ లీడర్ చాయ్జాంగ్ మీద కోపంతో చాయ్జాంగ్ ఏం చేయబోతుంది అండ్ మన సూరంగ్ ఇంకా గో ఒకటే చోటు ఉన్నారు కదా అండ్ మిగిలిన ఆల్టర్స్ కాంకర్ చేస్తారా లేదా, అసలు మన వాళ్ళు ఈ పోటీలో గెలుస్తారా లేదా అనేది మీరు రాబోయే 2 ఎపిసోడ్స్లో చూస్తారు. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అప్లోడ్ చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఆ మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూడడం వల్ల మన ఛానల్కి ఇంకొంచెం గ్రోత్ అనేది వస్తుంది, మోర్ ఆడియన్స్ అనేది మన ఛానల్కి అట్రాక్షన్ అవుతారు. సో దయచేసి నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే అండ్ నా ఎఫర్ట్స్కి మీరు రెస్పెక్ట్ ఇచ్చేటట్లయితే దయచేసి మన ఛానల్లో మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసి వాటికి కొంచెం సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని అడుగుతుంటే మెయిన్ హెల్ప్ ఇదే అనమాట. అండ్ మీరు ఈ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.